హెచ్సిఏ కరెక్టా, జస్టిస్ నవీన్ రావు కరెక్టా, లేకపోతే ఇద్దరు కుమ్మక్కైపోయిందా? ఇది నేను ప్రశ్నిస్తున్నాను, భయపడతలేదు. ఎన్ని సంవత్సరాలండి ఇట్లా పిల్లల భవిష్యత్తు ఆడుకుంటారు మీరు? అండర్ 14 పిల్లలు పేరెంట్స్ అందరినీ మొన్న తీసుకొచ్చి ఎండలో పెడతారు. ఏమైంది? ఆ క్రికెట్ టీం సెలక్షన్ ఎక్కడ పోయింది? క్యాంప్ ఎక్కడ పెట్టారు? 5,000 మంది పిల్లల్ని రోడ్ల మీద నిలబెట్టి 2 రోజులు తిండి తిప్పలు వాటర్ లేకుండా ఏదైతే సెలక్షన్ చేశారు అండర్ 14, దాని టీం సెలక్షన్ ప్రాసెస్ రిజల్ట్ ఏది? ఎక్కడ ఉంది టీము? ప్రాబబుల్స్ ఏది? క్యాంప్ ఎక్కడ పెట్టారు? ఏ జిల్లా నుంచి ఎంతమంది పిల్లలు వచ్చారో డేటా ఉందా మీ దగ్గర? మీ గుర్ర పనిచేస్తలేదా అడుగుతుంటే? పద్ధతులు ఉన్నాయేమన్నా? సిఐడి మీద కేసు పెట్టింది, పోలీస్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఏసీబీ కేసులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుర్చీల కాడి నుంచి బాల్స్ కాడి నుంచి మీ పంచాయతీలు ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది, క్రికెటింగ్ వరల్డ్ మొత్తం తెలుసు. అయినా బుల్డోజ్ చేసి ఇలా వెంకటస్వామి మెమోరియల్ T20 జిల్లాల్లో ఏ విధంగా చేస్తారో అడుగుతున్నారు. ఎట్లా చేస్తారు మీరు? మా పిల్లల పేరెంట్స్ కు ఫోన్ చేసి మీ పిల్లల పేరు అడుగుతారు. గుర్తుందా కదా? మీ సొంత డేటా ఎక్కడుంది? మీ సొంత క్యాడర్ ఎక్కడుంది? టీసీఏలో రిజిస్టర్ అయిన ప్లేయర్స్ పిల్లలకు ఫోన్ చేసి, వాళ్ళ పేరెంట్స్ కు ఫోన్ చేసి, మా కోచెస్ కు ఫోన్ చేసి, మేము డాక్యుమెంట్ పెడుతున్నాము హెచ్సిఏకి, మీ పిల్లల పేరు అడుగుతారా? మీ దమ్మేది?